మీ పేరు చెప్పు. నా పేరు రాధా సార్. నా పేరు నా మామ కూతురు బావ కూతురు. మేమే సాకున్నాం మా పాపని. ఇబ్బంది పడి ఇక్కడ కాదు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి సార్ 18 ఏళ్ళు సంపాదించుకొచ్చినారు సార్. మా మేనమామలు ఇద్దరు కష్టపడి సంపాదించుకొని మా పిల్లలు 5 మందిని బాగానే చదివించుకున్నాం సార్. మేము ఆర్థిక ఇబ్బందిగానో ఇంకోటో మేము బాగా ఉండామని అన్నిట్లో ఇబ్బంది పెట్టాలని దావలు కాస్తారు, బయట వాళ్ళని దొడకొస్తారు, ఇంటి ముందర పిల్లోళ్ళు ఉంటే సాపిస్తారు, దావింటి పిల్లోళ్ళు పోతా అంటే అడ్డాలు పెడతారు, పటాకులు కాలుస్తా అంటే కొట్టాటుకొస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇట్లంతా ఇబ్బంది పెడతాను. ప్రతి ఒక్కడు ఎంగడస్వామి అనేవాడు ఎంగడస్వామి అనేవాడు ఎడు కూర్చుంటాడు, ప్రతిరోజు ఇబ్బంది పెడతాడు సార్ నా బిడ్డనే. ఆమె చాలా సార్లు చెప్పింది సార్ నాతో. సృజన నా బిడ్డ ఎన్నో సార్లు చెప్పింది, మీ నాయన ఏదన్నా చేస్తాము, నువ్వు వచ్చి నువ్వు ఏం చేసుకుంటారో, మీ దగ్గర ఏముంది, మీకు ఎంత శక్తి ఉంది, మీకు ఎవరు వస్తారో అవన్నీ అని ప్రతిరోజు వాడు ఏపిస్తానే ఉన్నాడు సార్. నాకు చాలా సార్లు ఫోన్ చేసి చెప్పింది నా బిడ్డమ్మ, నేను ఏడు ఉండలేను, నేను చదువుకుంటే దాన్ని ఇబ్బంది పెడతాను, ఇంటి ముందరకు పోతే ఎవరెవరు అంటారు, ఇంటి పక్కన వాడు వెంకటస్వామి అంటున్నాడు, వాడు ఎవరెవరికో ఫోన్లు చేస్తాడు, మా గురించి చెప్తాడు, మా నాయన చంపుతానంటాడు, నాకు బాధ వేస్తుంది, నాకు భయం. కానీ నేను మా నాయన ఏదన్నా చచ్చిపోతే నేను ఎట్లా బతకాలా అని నా బిడ్డ చాలా సార్లు చెప్పింది సార్. ఆ నా కొడుకులు ప్రతిరోజు ఏం చేయాలి, ఇబ్బంది పెడతారు, దారులలో స్కూల్ నుంచి వచ్చే మనిషిని తొడుకొని అసలు ఆయన 9 గంటలకు ఎట్ట తిరిగి వస్తాడు అని గోరీల కాడ కాపు కాస్తారు సార్. ప్రతిరోజు ఇబ్బంది పెడతాను. నిన్న రాత్రి కట్టెలు ఎత్తుకొని ఆయన ముందుకు వచ్చినారు సార్. బండి అడ్డపట్టి బండి బీగాలు తీసుకున్నాడు సార్. తారక జట్టిపెట్టి తారక అనేవాడు. మా సృజన వాళ్ళ నాయన వచ్చేటప్పుడు బండికి అడ్డపెట్టి బీగాలు తీసుకునేసినాడు, స్కూటీని అడ్డు పెట్టేసి బీగాలు తీసుకున్నాడు సార్. పక్కింటి వాళ్ళు ఉండి ఆయన అరిసి జైపాల్ అనే ఆయన తీసుకొని ఎందుకు రా పెద్ద మనిషి మీదికి పోతాండవి, ఆయన ఏం చేసినాడు రా, మీ నాయన వయసు ఉండదని ఇడిపించి ఇచ్చినాడు సార్. అప్పటి నుంచి మా బిడ్డ భయపడింది. నిన్న పొద్దునే అనింది సార్ నా బిడ్డ, ఆయన రాత్రి చంపేసింటే మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా, ఈ నా కొడుకులు ఇటు చేస్తాను ప్రతిరోజు అని చాలా సార్లు బాధపడి నాకు ఫోన్ చేసింది సార్. అన్నిట్లో ఇబ్బంది పెట్టి బయటికి ఎలవారి సార్లు పిల్లని ఇబ్బంది పెట్టినారు సార్ వాళ్ళు. వెంకటస్వామి అనేవాడు నిత్యము ఇట్లా ఎల్లనప్పులు అని అందరికీ ఫోన్లు చేసేది. ఈడు ఫోన్ చేస్తే వాడు తారక గానికి మాట్లాడేది, వాడు అందరినీ గేటుకి పిల్లంపిచ్చేసేది, మనసులో గ్యాంగ్ కూర్చొని పెట్టుకుని ఆడ పెద్ద ఇదిలో కూర్చుంటాడు సార్ వాడు. ప్రతిరోజు మీరు పోయే దారిలోనే చూడండి, బంక్ ఉండదు, బంక్ కాడ కూర్చొని కాపు కాస్తూ ఉంటారు సార్ వాళ్ళు. ప్రతి ఇబ్బంది అంటే మా ఇంటి మీద చాలా కన్నేసి మా పిల్లలు ఎవరన్నా రాని సార్ ఎత్తురోసంగా మాట్లాడేది, ఎక్కిరిచ్చేది, నడిచిపోతా అంటే ఏదో ఒకటి అంటారు, కూర్చుంటే ఏదో ఒకటి అంటారు. అవసరం లేని పంచాయతీలకు అన్నిటికీ మమ్మల్ని తీసుకొస్తాను సార్. మేమేమో మట్టంగానే బతుకున్నాం, మా బిడ్డలు ఉద్యోగాలు చేస్తాను. సృజన వాళ్ళ అన్న ఇంజనీర్ చదువుకున్నాడు సార్. 3 బిడ్డలు ఉంటే 3ని చదివించుకున్నాడు. చిన్న బిడ్డ కోసం ఈ పని చేసినారు సార్ వాళ్ళు. నా బిడ్డ చదువులు తల్లి సార్ చాలా కష్టపడి చదివింది సార్. 10th క్లాసులో 550 మార్కులు తెచ్చింది సార్ ఆ బిడ్డ. నేను చదువుకొని డాక్టర్ అవుతానమ్మా, నేను మా ఇంటికి బాగుంటానమ్మా, మా నాయన నన్ను చదివించలేడమ్మా, వాడు చంపుతామంటానాడమ్మా ప్రతిరోజు. నాకు తెలుస్తానమ్మా, వాళ్ళు మాట్లాడుకుంటా అంటే నేను నిన్నమ్మా మిద్దెపై నుంచి దుంకేస్తామా, నేనే చచ్చిపోతే ఎన్ని ఎన్న కదా అని చచ్చిపోయింది సార్ నా బిడ్డ. నా బిడ్డకి న్యాయం జరగాలి సార్. ఎక్కడి నుంచి వస్తారో ఎవరు చేస్తారో అందరూ సహకరించి, గవర్నమెంట్ సహకరించి మాకు సాయం ఉంది. నా బిడ్డకి న్యాయం జరగాలి సార్. వాళ్ళని ఏం చేస్తారో, ఎంత పెద్ద శిక్ష పెట్టినా చాలదు సార్. వాళ్ళకి బిడ్డలుండే వాళ్ళు ఎవరైనా సరే నా బిడ్డ శిక్ష అనుభవించింది, ఎంత బాధపడిందో, ఉర్రేసుకునేవాడు ఎంత బాధపడి, ఎంత భయపడి మెంటల్గా ప్రిపేర్ అయిపోయిందో, ఎంత భయం దాని మనసులోకి వచ్చిందో, అంత భయం మీరు గుర్తించి, మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే నా బిడ్డను చదువుకుంటే బిడ్డను ఆ బిడ్డ చదువుకొని పెద్దదైంటే ఎంతమందిని బతికిచ్చేస్తారు. నా బిడ్డ డాక్టర్ చదువుకోవాలని బుక్కులు తీసుకునింది సార్. ఈరోజు డాక్టర్ చదువుకోవాలి రాజు స్కూల్లో అడ్మిట్ చేసినాం సార్ IITలో. ఆ బిడ్డ పేరు రాయించినాం. మొన్నటి సోమవారం నుంచి స్కూల్కి పోతా సార్. కొండకు పోయేదానికి రెడీ అయిన మాకు బిడ్డను అన్యాయం చేసినారు సార్. మమ్మల్ని కొండకు పోదాము, మేము పాస్ అయ్యిందని చెప్పేసి రెడీ అయినాం సార్.